ఎర్త్ అనేది వెరీ బిగ్ ఆబ్జెక్ట్ రైట్ అండ్ వెరీ మ్యాసివ్ ఆబ్జెక్ట్. మీకు మాస్ ఆఫ్ ఎర్త్ తెలుసా? మాస్ ఆఫ్ ఎర్త్ని నెంబర్స్లో రాస్తే కనుక వి రైట్ ఇట్ లైక్ దీస్ మెనీ కేజెస్ అని రాస్తాం. ఓకే, మీరు చూస్తే ఈ నెంబర్ని చదువుదాం అనుకుంటే కనుక వన్స్, టెన్స్, హండ్రెడ్స్, దీస్ ఆర్ థౌజండ్స్ రైట్. 10,000, 100,000, then you have millions here, you have billions here, and then you have trillions here. Like that, when you count, you can say that this is 5.97 trillion kg. అంత మ్యాసివ్ ఆబ్జెక్ట్ ఎర్త్ అనేది. ఇలాంటి వెరీ బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ప్రతిసారి రాయడం కష్టం రైట్. దానికోసం ఒక సింప్లిఫికేషన్ ఉంది. ఆ సింప్లిఫికేషన్ ఏంటంటే వి రైట్ ఇట్ యాజ్ 5.97 ఇంటూ 10^24. మీరు చూడండి, మాస్ ఆఫ్ ఎర్త్ అని అడిగితే 5.97 ఇంటూ 10^24 కేజెస్ అని చెప్తాం. ఓకే, 10^24 అని చదివాం కదా ఇక్కడ. మీరు చూస్తే ఆ నెంబర్లో 10 అనే దాన్ని బేస్ అంటాం. 10 కింద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ అంటాం. ఈ పవర్గా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, బేస్ 10 రేజ్ టు పవర్ 24 అని చదువుతాం. ఓకే, 10^24 అనే దాన్ని ఎలా చదువుతున్నాం? 10 రేజ్డ్ టు పవర్ 24 అని చదువుతున్నాం. అర్థమైందా? మనం ఇలాంటి నెంబర్స్ని ఆల్రెడీ ఈ ఫార్మాట్లో రాసిన నెంబర్స్ని ఆల్రెడీ మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక స్క్వేర్ ఉంది, దాని సైడ్ లెంత్ ఎస్ అనుకుందాం రైట్. దీని ఏరియా ఏంటి అంటే మీరేమని చెప్తారు? ఎస్ స్క్వేర్ అంటారు రైట్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఎస్ ఇంటూ ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ రైట్. ఇక్కడ ఎస్ అనేది బేస్, ఈ 2 ఏదైతే ఉందో అది ఎక్స్పోనెంట్ రైట్. ఇక్కడ మనం చెప్పాలి అంటే ఎస్ రేజ్ టు పవర్ 2 అని చదవచ్చు రైట్. లెట్ us కన్సిడర్ ఏ క్యూబ్. క్యూబ్ మనకి సైడ్ లెంత్ ఏ అనుకుందాం అనుకోండి రైట్. సైడ్ లెంత్ ఏ అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కనుక్కోమంటే మీరేమని చెప్తారు? ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఏ క్యూబ్, దట్ ఈజ్ ఏ ఇంటూ ఏ. అర్థమైందా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ స్క్వేర్ అన్నప్పుడు ఎక్స్పోనెంట్ 2 ఉంది కదా, ఎస్ ఇంటూ ఎస్, ఎస్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసాం. ఇక్కడ ఏ క్యూబ్ అని ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్పోనెంట్ 3 ఉంది కదా, ఏని 3 టైమ్స్ మల్టిప్లై చేసాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెంట్ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ ద బేస్ ఈజ్ రిపీటెడ్లీ మల్టిప్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 స్క్వేర్ ఉంది, దాని మీనింగ్ ఏంటి? 10 ఇంటూ 10 రైట్. 5 to the power 4 అని ఉంది, దాని మీనింగ్ ఏంటి? 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. అర్థమైందా? 5 అనే బేస్ నెంబర్ని 4 టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేసాం. గాట్ ఇట్? ఎక్స్పోనెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా. Let us consider a number 2 raised to power 5. ఓకే, 2 పవర్ 5 అనేది ఉంది. ఈ 2 పవర్ 5లో 2 అనేది బేస్, ఈ పవర్గా ఏదైతే ఉందో దాన్ని 5 అనేదాన్ని ఎక్స్పోనెంట్ అని పిలుస్తాం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఎక్స్పోనెంట్ ఏం చెప్తుంది? బేస్లో ఉన్న నెంబర్ని ఎన్నిసార్లు రిపీటెడ్గా మల్టిప్లై చేయాలో చెప్తుంది రైట్. ఎక్స్పోనెంట్ ఈజ్ గోయింగ్ టు టెల్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద బేస్ ఈజ్ రిపీటెడ్లీ మల్టిప్లైడ్ అనే చెప్తుంది. సో ఇక్కడ బేస్ 2 అంటే 2ని రిపీటెడ్గా మల్టిప్లై చేయాలి. ఎన్నిసార్లు అంటే 5 టైమ్స్ రైట్. 2 పవర్ 5 ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు రైట్. లెట్స్ కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్ 3 క్యూబ్. 3 క్యూబ్ అని చదివాం దీన్ని, లేకపోతే 3 రేజ్ టు పవర్ 3 అని చదువుతాం రైట్. బేస్ అనేది 3, దాన్ని రిపీటెడ్గా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, ఎక్స్పోనెంట్ 3 కాబట్టి రైట్.
10 పవర్ 7 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 10 బేస్ అంటే 10ని రిపీటెడ్గా మల్టిప్లై చేయాలి ఎన్నిసార్లు? 7 టైమ్స్, ఎక్స్పోనెంట్ 7 కాబట్టి. రైట్, మీరు ఈ నెంబర్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి, ఎక్స్పోనెంట్స్ చూడండి, 5, 3, 7 ఇలాంటి నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. రైట్, స్పెసిఫిక్గా చెప్పాలి అంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో మనం చూసాం కదా, ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. మీకు ఇంటీజర్స్ గురించి తెలుసా? ఇంటీజర్స్ అనగానే ఎలా రాస్తాం? 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అని, ఇటు పక్కన -1, -2, -3, -4 అండ్ సో ఆన్ అని రాస్తాం. రైట్, ఇక్కడ చూస్తే 1 అండ్ అబోవ్ బిగ్గర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ అని పిలుస్తాం. జీరోని అంటాం పాజిటివ్ ఇంటీజరా నెగిటివ్ ఇంటీజరా అని ఏం చెప్పం, 0 is 0. ఓకే, -1 అండ్ బిలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని నెగిటివ్ ఇంటీజర్స్ అని పిలుస్తాం. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూసినప్పుడు ఎక్స్పోనెంట్స్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, బట్ అది కంపల్సరీ కాదు. ఎక్స్పోనెంట్ అనేది ఇట్ క్యాన్ బీ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ ఏ జీరో ఆర్ ఏ నెగటివ్ ఇంటీజర్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 5లో పాజిటివ్ ఇంటీజర్ ఉంది, 2 పవర్ 0 అని రాసామనుకోండి ఎక్స్పోనెంట్ 0 అయింది. 2 పవర్ -3 అని రాసామనుకోండి ఎక్స్పోనెంట్ -3 అయింది. రైట్, 5 పవర్ 6 అని రాసాం పాజిటివ్ ఇంటీజర్, 5 పవర్ -4 exponent is negative integer, right? 5 power 0 exponent is 0. అర్థమైందా? exponent can be a positive integer or 0 or a negative integer. Understood? Let us say I have a number 2 power 4. Then even write 2 into 2 into 2 into 2, right? So the value is 2 times 2, that is 4. 4 times 4, that is equal to 16, right? Let's say I have 3 square. That can be written as 3 into 3, that is equal to 9. So positive exponent unnappudu we are able to get the value, right? Now I have a question. What is the situation if you have 0 as the exponent? Exponent ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంది, పాజిటివ్ ఇంటీజర్ ఉంది, అప్పుడు వాల్యూస్ కనుక్కున్నాం. 0 అనేది ఎక్స్పోనెంట్ అయితే ఎలా అనేది క్వశ్చన్. మీకు 10 పవర్ 0 వాల్యూ తెలుసా? ఆల్రెడీ తెలిస్తే ఓకే, దట్ ఈస్ 10 పవర్ 0 ఈక్వల్ టు 1. అది ఎలా వచ్చిందో తెలుసా? అది చూద్దాం ఇప్పుడు. మనకి 10 క్యూబ్ అంటే ఏమని రాస్తాం? 10 ఇంటూ 10 ఇంటూ 10 అని రాస్తాం, రైట్? ఇట్ మీన్స్ its value is 1000, right? 10 into 10 is 100, 100 into 10 is 1000. 10 square అంటే 10 into 10 అని రాస్తాం, రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు 100. మీరు ఇక్కడ చూడండి, ఈ 100ని మనం ఏమని రాయొచ్చు? 1000 డివైడెడ్ బై 10 అని రాయొచ్చా? లెట్ మీ రైట్ దాట్. మీరు ఇక్కడ చూడండి, బేస్ అనేది ఈ రెండు కేసుల్లో కూడా 10. ఎక్స్పోనెంట్ ఏమవుతుంది? 3 నుంచి 2కి మారింది. ఎక్స్పోనెంట్ 1 ఎక్స్పోనెంట్ తగ్గితే ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 10తో డివైడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. నౌ 10 పవర్ 1 అంటే మీకు తెలుసు 10 అని రాస్తాం. ఇక్కడ మనం ఏమని చెప్పాము? 100 ఈజ్ ఈక్వల్ టు 1000 బై 10 అని రాసాం, రైట్? ఎందుకు 1000 బై 10 అనేది మనకు తెలుసు, బట్ ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది 3 నుంచి 2కి మారింది, ఎక్స్పోనెంట్ 1 తగ్గింది, రైట్? అప్పుడు మనం ఏం చేసాం? ముందు దాని వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బేస్ ఏదైతే ఉందో ఆ 10 తోటి డివైడ్ చేసాం, రైట్? సో నౌ ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తే కనుక ఎక్స్పోనెంట్ 1 తగ్గింది, రైట్? ఎక్స్పోనెంట్ 1 తగ్గింది అంటే మనం ఈ వాల్యూని 100ని 10తో డివైడ్ చేయొచ్చా? చేద్దాం. 100 బై 10 ఈజ్ ఈక్వల్ టు 10. ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఇప్పుడు 10 పవర్ 0 వాల్యూ కావాలి అంటే మనకి మీరు చూడండి, ఎక్స్పోనెంట్ 1 నుంచి 0కి మారిందా?
అంటే 1 తగ్గింది, రైట్? ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని బేస్ 10 కాబట్టి దాంతో డివైడ్ చేయాలి. అంటే 10 పవర్ 0 ఈక్వల్ టు 10/10, దట్ ఈస్ ఈక్వల్ టు 1. మీకు అర్థమైందా 1 అనేది ఎలా వచ్చిందో? ఇక్కడ చూడండి, 10 క్యూబ్ ఈక్వల్ టు 1000 మనకు తెలుసు. 10 స్క్వేర్ అనేటప్పటికి ఈ 1000 డివైడెడ్ బై 10 రాసాం. 10 పవర్ 1 అనేటప్పటికి ఈ 100 డివైడెడ్ బై 10 రాసాం, రైట్? 10 పవర్ 0 అనేటప్పటికి ఈ 10 డివైడెడ్ బై 10 అని రాసాం. సో 10 పవర్ 0 ఈక్వల్ టు 1. లెట్ us కన్సిడర్ అనదర్ నెంబర్. 2 పవర్ 0 వాల్యూ ఎంతో తెలుసా మీకు? 1 తెలుసు ఆల్రెడీ, రైట్? ఇది ఎలా వచ్చిందో చూద్దాం. 2 క్యూబ్ అన్నాను అనుకోండి, నేను 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాస్తాం, రైట్? దాని వాల్యూ ఎంత? 8, రైట్? 2 పవర్ 2 అంటే 2 ఇంటూ 2 అని రాస్తాను, దాని వాల్యూ 4. ఈ 4 ఎలా వచ్చింది అంటే కనుక మనం ఎక్స్పోనెంట్ 3 నుంచి 2కి అంటే ఒక నెంబర్ తగ్గింది, రైట్? ఒక నెంబర్ తగ్గింది కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఏదైతే ఉందో 8, దాన్ని బేస్ 2 కాబట్టి 2తో డివైడ్ చేయాలి, చేస్తే వచ్చింది, రైట్? 4 ఈజ్ ఈక్వల్ టు 8/2 అని రాసాం. నా 2 పవర్ 1 అన్నాను అనుకోండి నేను, దాని వాల్యూ 2నే మనకు తెలుసు. ఇది ఎలా వస్తుంది అంటే 2 స్క్వేర్ అనే దాని వాల్యూ 4 కదా, ఆ 4ని బేస్ 2తో డివైడ్ చేయండి. ఎందుకు? ఎక్స్పోనెంట్ 1 తగ్గింది కాబట్టి, రైట్? ఇప్పుడు 2 పవర్ 0 అన్నాం అనుకోండి, దాని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ దీని వాల్యూ 2 కాబట్టి ఈ 2ని బేస్ 2తో డివైడ్ చేస్తే వి గెట్ వాల్యూ యాజ్ 1. సో 2 పవర్ 0 ఈక్వల్ టు 1 అనేది ఎలా వచ్చిందో అర్థమైందా? ఇలా ఏ నెంబర్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక నెంబర్ ఉంది, ఏ పవర్ 0 అన్నాం అనుకోండి, దాన్ని యూ కెన్ ప్రూవ్ దట్ ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఎగ్జాక్ట్గా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అర్థమైందా? ఇక్కడ 10కి ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యామో 2కి అదే ప్రొసీజర్ ఫాలో అయ్యాం, రైట్? ఎగ్జాక్ట్గా ఏకి అదే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు మీరు. ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. ఎనీ నెంబర్ యూ టేక్, ఎనీ నాన్ జీరో నెంబర్ యూ టేక్, ఏ ప్లేస్లో దాని పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ప్లీజ్ నోట్ దిస్, ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 వేర్ ఏ ఈజ్ ఏ నాన్ జీరో నెంబర్. 0 పవర్ 1 వాల్యూ ఎంతో మీరు చెప్పగలరా? 0 పవర్ వాల్యూ 0, 0 పవర్ 1 వాల్యూ 0. అందు గురించే ఏ అనేది ఇట్ హ్యాస్ టు బి ఏ నాన్ జీరో నెంబర్. ప్లీజ్ నోట్ దిస్. నాన్ జీరో నెంబర్ అంటే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, -2 అవ్వచ్చు, -5 అవ్వచ్చు, ఏదైనా కానీ తీసుకోండి, 0 మాత్రం కాకూడదు. ఓకే, ఏ నాన్ జీరో నెంబర్ తీసుకుని దాని పవర్ 0గా రాస్తే దాని వాల్యూ 1. అండర్స్టూడ్? We have just seen 2 power 4 equal to 16 and 2 power 0 equal to 1, right? పాజిటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు వాల్యూ చూసాం, 0 అనేది ఎక్స్పోనెంట్గా ఉన్నప్పుడు వాల్యూ చూసాం. నౌ ద క్వశ్చన్ ఈజ్, వాట్ ఇఫ్ ద ఎక్స్పోనెంట్ ఈజ్ ఎ నెగటివ్ ఇంటీజర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ -2 అనే దాని వాల్యూ ఎంతో మీకు తెలుసా? -2 అనేది నెగిటివ్ ఇంటీజర్, రైట్? సో 10 పవర్ -2 వాల్యూ మనకి తెలియదు, రైట్? అదేంటో కనుక్కుందాం. దానికోసం సేమ్ ప్రొసీజర్, ఇంతకుముందు 10 పవర్ 0 వాల్యూ కనుక్కోవడానికి ఏ ప్రొసీజర్ వాడేమో సిమిలర్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. మనకు తెలుసు 10 క్యూబ్ అనేది 10 ఇంటూ 10 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. 10 స్క్వేర్ ఈజ్ 100, రైట్? ఆ 100ని ఏమని రాసాం? 1000 డివైడెడ్ బై 10 అని రాసాం, రైట్? అంటే ఎక్స్పోనెంట్ 3 నుంచి 2కి మారేసరికి 1 తగ్గేసరికి మనం ఏం చేస్తున్నాం? 10 క్యూబ్ వాల్యూ ఏదైతే ఉందో దాట్ డివైడెడ్ బై బేస్ ఏదైతే ఉందో 10 తోటి డివైడ్ చేస్తున్నాం, అప్పుడు 100 వచ్చింది, రైట్? నౌ 10 పవర్ 1 అన్నాం అనుకోండి, దాని వాల్యూ 10 అని తెలుసు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే కనుక ఎక్స్పోనెంట్ ఇక్కడ కూడా
-1 అయింది. అంటే 1 తగ్గింది కాబట్టి ఈ 100 డివైడెడ్ బై ద బేస్ 10 అని రాయొచ్చు. ఇదే వేలో 10 పవర్ 0 వాల్యూ మనం ఈ 10 డివైడెడ్ బై 10 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అని రాసాం. రైట్? ఎందుకంటే ఎక్స్పోనెంట్ ఇక్కడ కూడా -1 అయింది కాబట్టి 1 నుంచి 0గా చేంజ్ అయింది కాబట్టి. ఇప్పుడు 10 పవర్ -1 వాల్యూ రాద్దాం అనుకున్నాము. 10 పవర్ -1 వాల్యూ రాయాలంటే ఇక్కడ కూడా ఎక్స్పోనెంట్ 0 నుంచి -1కి మారింది. అంటే 1 తగ్గింది. రైట్? సో దీని వాల్యూ 1 ఏదైతే ఉందో దాన్ని బేస్ 10తో డివైడ్ చేయాలి. 1/10. దీన్నే మనం 1/10 పవర్ 1 అని కూడా రాయొచ్చు. రైట్? 10 అనేదాన్ని 10 పవర్ 1 అని రాయొచ్చు. రైట్? x అనేదాన్ని x పవర్ 1 అని రాయొచ్చు. a అనేదాన్ని a పవర్ 1 అని రాయొచ్చు. రైట్? సో 1/10 ఉంది కదా, దాన్ని 1/10 పవర్ 1 అని రాసాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 10 పవర్ -2. రైట్? 10 పవర్ -2 వాల్యూ కావాలి అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ -1 ఒకటి తగ్గింది. రైట్? సో దీని వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 10తో డివైడ్ చేయాలి. అంటే 1/10 డివైడెడ్ బై 1/10 డివైడెడ్ బై 10 ఏమని రాస్తామంటే 1/10 ఇంటూ 1/10 అని రాస్తాం. ఇది ఎలాగో తెలుసా మీకు? 1/10 డివైడెడ్ బై 10 అని ఉంది. రైట్? దీన్ని ఏం చేస్తానంటే నేను 1/10 డివైడెడ్ బై 10/1 అని రాస్తాను. దాన్ని 1/10 ఇంటూ 1/10 అని రాయొచ్చు. రైట్? సో అంటే ఏంటి ఇది? 1/10 ఇంటూ 10. రైట్? 1/10 ఇంటూ 10 అంటే 1/10 పవర్ 2. మీకు అర్థమైందా? 10 పవర్ -2 ఈజ్ 1/10 పవర్ 2. ప్లీజ్ నోట్ దిస్. 10 పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 1/10 పవర్ 2. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 పవర్ -3 దీనిని ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 10 పవర్ -2 ఉంది కదా, దాన్ని 1/10 పవర్ 2 అని రాసాం. సో ఇక్కడ 2 పవర్ -3ని మనం 1/2 పవర్ 3 అని రాయొచ్చా? రాయొచ్చు. అది ఎలాగో చూద్దాం. మనం ఆల్రెడీ 2 పవర్ 0 ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యాం కదా, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో 2 పవర్ 3 ఈజ్ 8 మనకు తెలుసు. 2 స్క్వేర్ ఎప్పుడైతే ఎక్స్పోనెంట్ 1 తగ్గిందో ఈ 8 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసాం. రైట్? ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 తగ్గేసరికి 4 డివైడెడ్ బై 2 అని రాసాం. రైట్? ఇక్కడ ఎక్స్పోనెంట్ ఇంకొకసారి 1 తగ్గేసరికి 2 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసాం. రైట్? ఇప్పుడు 2 పవర్ -1 అనే దాని వాల్యూ కనుక్కోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దీని వాల్యూ 1 ఉంది కదా, అది డివైడెడ్ బై బేస్ 2 చేయాలి. రైట్? 2 పవర్ 1 ఈజ్ గోయింగ్ టు బి 1 డివైడెడ్ బై 2. దాన్ని 1/2 పవర్ 1 అని కూడా రాయొచ్చు. రైట్? ఇప్పుడు 2 పవర్ -2 కావాలనుకుందాం. 2 పవర్ -2 కావాలంటే ఏం చేయాలి? ఈ 1/2 డివైడెడ్ బై బేస్ 2 అని రాయాలి. రైట్? అలా రాస్తే కనుక దీని ఏమని రాయొచ్చు? 1/2 డివైడెడ్ బై 2ని 1/2 డివైడెడ్ బై 2/1 అని రాయొచ్చు. రైట్? సో డివిజన్ ప్రాబ్లం మల్టిప్లికేషన్ ప్రాబ్లంగా మారిస్తే కనుక 1/2 ఇంటూ ఇది 2/1 వల్ల 1/2 అవుతుంది. అంటే 1/2 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 స్క్వేర్. రైట్? ఇప్పుడు 2 పవర్ -3 కావాలి మనకి. రైట్? 2 పవర్ -3 అంటే 1/2 స్క్వేర్ డివైడెడ్ బై నెంబర్ 2. ఎందుకు నెంబర్ 2 అంటే బేస్ 2 కాబట్టి. రైట్? లెట్స్ రైట్ దాట్. 1/2 స్క్వేర్ డివైడెడ్ బై 2 అంటే దాన్ని ఏమని రాయొచ్చు? 1/2 స్క్వేర్ ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ 3. వచ్చిందా? సో 2 పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ 3.
ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్స్ పవర్ -5 అని ఉందనుకుందాం. దాన్ని ఏమని రాయొచ్చు? ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి 1/x⁵ అని రాయొచ్చు. రైట్? ఏ పవర్ 6 అని ఉందనుకుందాం. ఏ పవర్ -6 అని ఉంటే 1/a⁴ అని రాయొచ్చు. రైట్? ఏ పవర్ -m అని ఉందనుకుందాం. దాన్ని ఏమని రాయొచ్చు? 1/a⁴m అని రాయొచ్చు. రైట్? a power -m is equal to 1/a⁴m, where a is a non-zero number. Non-zero number అని ఎందుకు అంటున్నామంటే 1/0⁴m అని రాసామనుకోండి, దీని వాల్యూ ఏమవుతుంది? 1/0 అవుతుంది. 1/0 అనేది నాట్ డిఫైన్డ్. రైట్? మనకి 1/0 వాల్యూ ఎంతనేది తెలియదు. అందు గురించి ఏ అనేది నాన్ జీరో నెంబర్ అయి ఉండాలి. అప్పుడు a పవర్ -m is equal to 1/a⁴m అని రాయొచ్చు. అండర్స్టూడ్? మనం ఇప్పుడే చూసాం a పవర్ -m ఈక్వల్ టు 1/a⁴m అని. రైట్? ఇక్కడ a అనేది నాన్ జీరో నెంబర్ అయి ఉండాలి. రైట్? a పవర్ -m అనేది ఉంది కదా, దాన్ని a పవర్ -m డివైడెడ్ బై 1 అని రాస్తాను నేను. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/a⁴m అని రాయొచ్చు. రైట్? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. అప్పుడు ఏమని రాయొచ్చు? a⁴m ఇంటూ a పవర్ -m ఈక్వల్ టు 1 ఇంటూ 1 అంటే a⁴m ఇంటూ a పవర్ -m ఈక్వల్ టు 1. సో a⁴mకి a పవర్ -m అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అర్థమైందా? 2 ఇంటూ 1/2 ఈక్వల్ టు 1 అని రాస్తాం. రైట్? అంటే 2 అనేది 1/2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఆర్ మీరేమని చెప్పొచ్చు? 1/2 అనేది 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ కేసులో a పవర్ m అనేది a పవర్ -mకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అర్థమైందా? అలా కాకుండా a పవర్ -m అనేది a పవర్ mకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని కూడా చెప్పొచ్చు. అర్థమైంది కదా? అక్కడితో ఆపకండి. నేనేం చేస్తానంటే మన దగ్గర a పవర్ m ఇంటూ a పవర్ -m ఈక్వల్ టు 1 అని ఉంది కదా, దాన్ని రీరైట్ చేస్తాను. అప్పుడు ఏంటి? a పవర్ m ఈక్వల్ టు 1 డివైడెడ్ బై a పవర్ -m అని రాస్తాను. ఈ a పవర్ -mని ఇటు పక్కకు తీసుకెళ్ళిపోతే డినామినేటర్లోకి వస్తుంది. రైట్? సో a పవర్ m ఈక్వల్ టు 1/a⁴m. చూడండి, a పవర్ m ఈక్వల్ టు 1/a⁴m. ఇక్కడ ఉన్నదాన్ని రీఅరేంజ్ చేయడం ద్వారా మనం a పవర్ m ఈక్వల్ టు 1/a⁴m అని రాస్తున్నాం. ఇక్కడ a అనేది నాన్ జీరో నెంబర్. గుర్తుంది కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 పవర్ -1 అనే నెంబర్ ఉంటే కనుక దాన్ని 1/2⁴1 అని రాస్తున్నాం. రైట్? సో 2 పవర్ 1 ఈక్వల్ టు 1/2⁻1 అని రాయచ్చా? రైట్? ఈ రిలేషన్ లా ఉన్నదాన్ని ఈ రిలేషన్ లాగా మార్చాం. రైట్? టేక్ అనదర్ ఎగ్జాంపుల్. 10 పవర్ -3 అని ఉంది, దాన్ని 1/10⁻3 అని రాసాం. రైట్? 10 పవర్ 3 ఈక్వల్ టు 1/10⁻3 అని కూడా రాయచ్చా? లెట్స్ రైట్ దట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 3 పవర్ -9 అని ఉంది, దాన్ని ఈ ఫామ్ ప్రకారం 1/3⁻9 అని రాసాం. రైట్? సో మనం 3 పవర్ 9 ఈక్వల్ టు 1/3⁻9 అని కూడా రాయొచ్చు కదా. లెట్స్ రైట్ దట్. అర్థమైందా? మీరు చూస్తే ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్ గురించి వాటితో ఎలా ప్లే చేయడం అనేది బేసిక్ ఐడియా తెలుసుకున్నాం. రైట్? ఫాలోయింగ్ వీడియోస్లో మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ స్టాండర్డ్ ఫామ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి సో దాట్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్. రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి, డెఫినెట్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి.
ఓకే.